ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మంచి రోజులు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్, ఏ సమిట్ కొరకైతే గద్దరన్న, మల్లు రవి, హనుమంతరావు గారు, అనేకులు, రోషయ్య గారు చీఫ్ సెక్రటరీస్ ఫైట్ చేశారు, ఆ సమిట్ అక్టోబరు 2, 2024 హైదరాబాదులో చేయటానికి వారు ఒప్పుకున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, ముఖ్యంగా బిలియనీర్స్, కుబేర్లని మరలా నేను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు వారిని హోస్ట్ చేయడానికి సమిట్ ని హైదరాబాద్ లో ఒప్పుకోవడం, అది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం. ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రతి రైతు కన్నీరు తొడవడం జరుగుతుంది, ప్రతి కుటుంబానికి అవసరాలు తీర్చడం జరుగుతుంది. ముందు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, అదే సమయంలో ఆంధ్ర 6 కోట్ల ప్రజలకు. ఎందుకు? అక్టోబరు 2 నుండి డిసెంబర్ 31 వరకు మీరు ఊహించని రీతిలో, అప్పుడు నేను బిల్ క్లింటన్ చంద్రబాబు నాయుడిని కలు హైదరాబాద్ వెళ్ళంటే, బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు. నేను చెప్తే బిల్ గేట్స్ గారు రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు. ఇలాంటి వందల మంది బిలియనీర్లు, మిలియనీర్లు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి కాకముందు 81 నుంచి 95 వరకు తీసుకొచ్చాను. 95 నుంచి 2004 వరకు మరలా తీసుకొచ్చాను. 2005 జూలై 5ని సోనియా గాంధీ గారి ఏ పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో, 2007 జూన్ 8ని ఏ సమిట్ అయితే క్యాన్సిల్ చేశారో, గాంధీ కింగ్ పాల్ సెంటర్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం, సంవత్సరానికి లక్షల కోట్లు, అది ఇప్పుడు నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నాను స్లోగనం, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని 16 ముఖ్యమంత్రులు పాట్లో వేసి కుక్ చేస్తే, వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు. 1500 మంది అమరవీరులు ప్రాణం పెట్టారు.